సార్ నమస్తే అండి. ఏం పేరు సార్? మల్లికార్జునరావు గారు. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి, డివిజన్లు పెరిగినాయి, కార్పొరేటర్లు పెరిగారు, 33% రిజర్వేషన్లో మహిళలు కూడా పోటీ చేసే అవకాశం ఉంది. మరి లాస్ట్ టైము బీజేపీకి 48 స్థానాలు వచ్చినాయి, కొంచెం మంచి వాతావరణం కనిపించింది. మరి ఈసారి మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి మీకు కల్పించిందని మీరు అనుకుంటున్నారు? అప్పుడు పెరిగినాయి. మీ అభిప్రాయం వాళ్ళ పెరిగినాయని మేము వేసాం ఓటు. మా మోతినగర్ డివిజన్, మూసాపేట డివిజన్ మాది. మూసాపేట డివిజన్ లో వేస్తే మాకు 5 ఏళ్లలో ఒకసారి కూడా కార్పొరేటర్ కనిపించలేదు. బీజేపీ కార్పొరేటర్ అది బీజేపీ ఎవరైనా కానీ మేము వేసిన గెలిపించిన మార్పు కోసం వేసాం. ఆ మార్పు కోసం వేసిన కార్పొరేటర్ 5 ఏళ్ళలో మేము ఒకసారి కూడా చూడలేదు. ఈ క్లీనింగ్ ఇవన్నీ చెత్తగా ఉంటే మేమే మున్సిపాలిటీ కంప్లైంట్ చేసి మేము వాళ్ళని బతిలాడుకొని క్లీన్ డబ్బులు వాళ్ళు వచ్చి ఇస్తారా మేము ఇస్తామని అది వేరే విషయం. మేము ఎమ్మడిపడి క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది. ఒకసారి కూడా కార్పొరేటర్ వచ్చి మీ ఏరియా ఎట్లా ఉంది, ఎక్కడ ఉంది, ప్రాబ్లం ఏందని అరుచుకోవడం కాదు, అసలు కనపడదే కదా మనిషి అరుచుకోవడానికి. ఈ సంవత్సరం ఉన్న వాటర్ ప్రాబ్లం హైదరాబాద్ లో ఎప్పుడు లేదు. దాన్ని అడ్రస్ చేయడానికి అటు గవర్నమెంట్ వాళ్ళు రారు, ఇటు అపోజిషన్ వాళ్ళు రారు, ఎవరు రాలేదు. మరి పరిస్థితి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయినాయి హైదరాబాద్ లో. ట్యాంకర్లు ఎక్కువైపోయినాయి. లాస్ట్ ఇయర్ ట్యాంకర్ల కంటే ఈ సంవత్సరం ట్యాంకర్లు డబుల్ అయిపోయింది. మోర్ దాన్ 50% అయిపోయింది. కనీసం గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు అడ్రస్ చేయట్లేదు, ప్రైవేట్ వాళ్ళు కూడా రావట్లేదు. రేపు మళ్ళీ జిహెచ్ఎంసీకి వస్తే ఓటు కోసం వస్తారు. వస్తే టైం వచ్చింది సార్, ఇప్పుడు అదే సర్వే నడుస్తుంది. మరి ఏమనుకుంటున్నారు మీరు ఓటర్గా? మేము ఓటర్గా ఏమనుకుంటాం, పబ్లిక్ అసలు కనీసం వాళ్ళు వచ్చి అడ్రస్ చేస్తే బాగుంటుంది. అంటే గవర్నమెంట్ వాళ్ళు చేయట్లేదు, అపోజిషన్ వాళ్ళు చేయట్లేదు. వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు అంటే ఎవరు చేయట్లేదు. వాడు కాదు ఇటు అనుకోవడానికి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి అడ్రస్ చేయట్లేదు. ప్రతిపక్షం వాళ్ళు కూడా మాట్లాడాలి. మరి ఇంకోటి ఏంటంటే మా అభిప్రాయం, కేసీఆర్ గవర్నమెంట్ లోనే సిటీ కొంచెం డెవలప్ అయింది. వాటర్ ప్రాబ్లం లేదు, కరెంట్ ప్రాబ్లం లేదు మా అభిప్రాయం. మేము గమనించాం. ఈ ప్రభుత్వంలో ఇలాంటి ఏం లేవు. ఇప్పుడు పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు అడ్రస్ చేసేవాడు లేడు. ఆ టైంలోనే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. డెవలప్ కానీ ఏదైనా కానీ మేమైతే వాటర్ ప్రాబ్లం ఇబ్బంది పడలేదు, కరెంట్ కి ఇబ్బంది పడలేదు. అన్ని ఇబ్బందులు ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం బాగానే. మరి ఎట్లా మరి ఇప్పుడు అంటే రాబోయే రోజుల్లో మరి ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి మరి ఏంటి ఓటర్ నాడే విధంగా ఉంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే అండి, మనం అపోజిషన్ గెలిపించినందువల్ల ఉపయోగం లేదు. వాడు పోయి మళ్ళీ రూలింగ్ పార్టీలో ఏం చేరుతున్నారు. ఈ వ్యవస్థ మారకపోతే మనం ఏం చేయగలిగింది ఏం లేదు. సో మళ్ళీ అధికార పార్టీకి అవకాశం ఉంటుందంటారా? తప్పకుండా మరి అధికార పార్టీ చేస్తేనే మనకి ఏమైనా పనులు అవుతాయి. వీడు గెలిచి దాంట్లోనే పోతున్నాడు కదా. వీడు గెలిచి దాంట్లో పోకుండా ఉంటే వీళ్ళని అపోజిషన్ ఎక్కువ మనం గెలిపించాం అనుకోండి, మన కోసం ఫైట్ చేస్తారు అనుకోవచ్చు. లాస్ట్ టైం బీజేపీని 50 మందిని గెలిపించి మన కోసం వాళ్ళు ఏం ఫైట్ చేశారు చెప్పండి కార్పొరేషన్ లో. అది మా అభిప్రాయం అయితే. మీరు అన్నది కరెక్టే, బట్ ఈ 6 గ్యారెంటీల విషయంలో కూడా జనం అసంతృప్తిగా ఉన్నారు. లేడీస్ కి బస్ ఫ్రీ వచ్చింది, వాళ్ళు బాగానే ఉన్నారు. మగవాళ్ళకి బస్సు పెరిగి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. టికెట్ పెరిగినందువల్ల సీట్ కూడా ఉండలేదు కదా, బస్సులో ఎక్కి సీట్ ఉండలేదు. అది చాలా ఇబ్బందిగా ఉంది. 24 గంటలు అంటే 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ ఉంది. కరెంటు మాకెందుకంటే అపార్ట్మెంట్ లో ఉన్న 200 యూనిట్లు కరెంటు వాళ్ళు ఇచ్చినప్పుడు మేము తీసుకోము. ఎందుకంటే పేదవాడికి పోవాలి. అది మనలాంటి వాళ్ళకి వస్తే ఉపయోగం ఉంది దానివల్ల. సూపర్ సార్. ఇంకోటి సార్ ఫైనల్ గా మరి ఎస్ఐఆర్ వచ్చింది సార్ ఇప్పుడు ఓటు. ఇంటికి రావాల్సింది మీరే పోయి ఎత్తుకుంటారు. ఎలా ఉంది సార్ అంటే ఈ ప్రక్రియని ఏ విధంగా చూస్తారు? ఈ ప్రక్రియ బాగానే ఉంది, కానీ 2002 ఇన్ఫర్మేషన్ ఆ బిఎల్ఓ మన ఇంటికి వచ్చి ఇస్తే వాళ్ళు మన దగ్గర కూర్చొని వాళ్ళు సెర్చ్ చేసి మనం చెప్తే బాగుంటుంది. సో ఇప్పుడు మనం వెళ్ళి అప్లికేషన్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కడ 2002 అంటే అప్పుడు కొంచెం మనం ఎక్కడే మేము ముషిరాబాద్ లో ఓటేసామండి. ఇప్పుడు ఆ ఓటర్ కార్డు లేదు, దాన్ని సెర్చ్ చేసుకోవాలంటే ఎలా చేసుకోవాలో వాళ్ళు గైడ్ చేస్తే బాగుంటుంది. గైడ్ చేసి జనాలు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది. 2002 బిఫోర్ ది ఆ ఇన్ఫర్మేషన్ ఎవరైతే బిఎల్ఓలు వస్తున్నారో వాళ్ళకి మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగితే ఈజీగానే ఉంది. ఆ ఒక్క ఇన్ఫర్మేషన్ కోసం ఇబ్బంది పడుతున్నాం. సో మరి దీని వల్ల ఒక రోహింగ్యాలు కానీ తర్వాత బంగ్లాదేశ్ రోహింగ్యాలను పక్కన పెడితే మన అపార్ట్మెంట్ లోనే ఇక్కడ లేని వాళ్ళు ఓట్లు కూడా ఉన్నాయి. వాళ్ళు అది కరెక్ట్ చేయాలి. కరెక్ట్ చేసి దాన్ని కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ ఉంటే బాగుంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ 2002 బిఫోర్ కనుక మనకి ఇవ్వగలిగితే చాలా ఈజీగా ఉంటుంది అందరికి. ఇప్పుడు మనం చదువుకున్న వాళ్ళే ఇబ్బంది పడుతున్నాం. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తారు? చదువుకొని ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కనుక ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ ఎవరైతే బిఎల్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇవ్వగలిగితే కనుక ఈజీగా ఉంటుంది. కరెక్ట్ గా చేసే పద్ధతి కరెక్ట్. అది నా అభిప్రాయం. థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్.